హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. చెప్పే ప్లేస్కో వింగ్స్ ఇండియా 2026 బేగంపేట్ హైదరాబాద్. ఎస్, వింగ్స్ ఇండియా 2026 చూడ్డానికి వెళ్తున్నాము బేగంపేట్ ఎయిర్పోర్ట్కి. సో ఎలా ఉంటుందో ఏంటో మాకు ఐడియా లేదు. ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ చూసే మేము వెళ్తున్నాము. చూద్దాం అసలు ఎట్లుంటుందో అక్కడ. ఇది కూడా చాలా డిస్కషన్స్ తర్వాత వెళ్ళాలా వద్దా అనుకొని అసలు మా హస్బెండ్కి ఓపిక లేకపోయినా నిన్న నైట్ అంతా డిస్కషన్. తర్వాత ఈరోజు మార్నింగ్ నేను జస్ట్ 10 secondsలో టికెట్స్ బుక్ చేసేసా. అట్లీస్ట్ టికెట్స్ బుక్ చేస్తే డబ్బులు వేస్ట్ కావద్దు అన్న ఉద్దేశంతో అయినా స్టార్ట్ అవుతామని చెప్పేసి వెంటనే టికెట్స్ బుక్ చేసేసాం. ఇది 2 yearsకి ఒకేసారి జరుగుతుందంట. సో ఇప్పటి వరకైతే నేను ఎప్పుడు చూడలేదు. సో ఎట్లుంటుందో ఒక్కసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అసలు చూద్దాం ఎట్లుంటుందో. ఏమంటావు? బాగాలేకపోతే నన్ను ఏమన్నా అంటావా? అక్కడ వదిలేసి వస్తావా? దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి సమ్ అరౌండ్ 950 రూపీస్ పర్ పర్సన్ ఉంది. అంత డబ్బులు పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ క్యాన్సిల్ చేసే ఉద్దేశాలు అయితే ఉండవు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసిపోతాం. సో సమ్ అరౌండ్ ఇద్దరికి కలిపి 2050 రూపీస్ ఎంతో అయింది. కొంచెం కాస్ట్లీ యాక్చువల్లీ, కానీ దానికి వర్తా కాదా అని వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓల్డ్ సాంగ్సే అబ్బా, అది అసలు బీట్ చేయలేదు. ఎన్ని సాంగ్స్ వచ్చినా, ఎన్ని మూవీస్ వచ్చినా ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ మూవీస్ ఎప్పుడు రిప్లేస్ చేయలేము కదా. అంతగా మంచిగా పాటలు వినుకుంటూ అలా రిలాక్స్ అవుతూ వీకెండ్ బయటికి వెళ్తే దాంట్లో ఉన్న ఆనందమే వేరు. బీభత్సంగా ట్రాఫిక్ ఉంది రోడ్డు పైన. పాపం మా హస్బెండ్కి నడిపి అలసిపోయాడు. కాళ్ళు అయితే పిచ్చగా లాగుతున్నాయంట. ఇంకొచ్చేపు అయితే నన్ను చంపేసేలా ఉన్నాడు. ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. 1.7 kilometers-కి 21 minutes. ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఆఫ్టర్ 1.5 hours in traffic, finally we reached. ఫుల్ నిండిపోయింది జనాలతోనే. మొత్తం కార్ పార్కింగ్ స్పేస్, బైక్ పార్కింగ్ స్పేస్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంతమంది జనాలు వచ్చినారు. ఇక్కడ 3 gates ఉన్నాయి. గేట్ 3, గేట్ 4, గేట్ 5. ఈ 3 gates నుంచి ఏ గేట్లో నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు. చాలా రష్ ఉండడం వల్ల మేము చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్తున్నాము. పబ్లిక్ చూసారా ఎంతమంది ఉన్నారో అసలు. మేము కరెక్ట్ రీచ్ అయ్యే టైంకి ఒక షో స్టార్ట్ అయింది. 10 to 15 minutes వరకు ఉండే. ఇంకో షో 5:30 కంట. సో అందరు ఇక్కడ కూర్చొని ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ షో కోసం. షో అయితే స్టార్ట్ అయిపోయింది 5:30కి. Do you enjoy? Inside the passenger free leading from the flag. Bracket on the right. James, John on the left. Here we go. Right take a different states are going on here. But on the left of his bird. The man in charge! World Stars! The champions! The team's outside! Protecting on the left! సో
షో అయితే అయిపోయింది. రీల్స్లో చూపించినట్టు అయితే అస్సలు లేదు. షో జరిగిన 10 to 15 మినిట్స్ అయినా చాలా బాగుండే చూడ్డానికి. సో ఇది ఓవరాల్గా ఈవెంట్ ఎవరైతే ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ రాదర్ దాన్ కామన్ పీపుల్. సూర్యకిరణ్ ఏవియేషన్ షో చాలా బాగుండేనంట, మేము మిస్ అయిపోయాము అది. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. ఎవరికైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్, ప్లేన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది.